ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. సాధారణంగా ప్రతి ఊరికి స్టార్టింగ్లో ఒక హనుమంతుల వారి గుడి ఉంటుంది. కానీ ఇప్పుడు నేను మీకు చూపించబోయే హనుమంతుల వారి గుడి కేవలం ఊరి ప్రారంభంలో కాదు, 2 జిల్లాల సరిహద్దుల్లో ఉంది. ఆ గుడిని బట్టి ఏ జిల్లాకి మనం వెళ్ళామనేది వాహనదారులు గమనిస్తూ ఉంటారు. చాలామందికి ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. 2 జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఏకైక ఆంజనేయ స్వామి వారి గుడి హనుమాన్ జంక్షన్. ఆ హనుమాన్ జంక్షన్లో ఉన్న అభయ ఆంజనేయ స్వామి వారి గుడి వద్దకి మనం వచ్చాం. సాధారణంగా ప్రతి ఆంజనేయ స్వామి గుడిలో ఎవరైనా భక్తులు ఆ విధంగా గంట మోగిస్తూ లేదా దీపారాధన చేస్తూ కూడా హనుమంతుడిని కొలుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న అభయాంజనేయ స్వామి వారి గుడి ప్రత్యేకత ఏంటో తెలుసా? లారీ డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు హారన్ రూపంలో ఇక్కడ, అలాగే హారన్ రూపంలో డిప్ వేస్తుంటారు. నైట్ పూట డిప్ కొడుతూ ఉంటారు ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి. అంటే ఏంటంటే వాళ్ళు ఆపకుండా జర్నీలో వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామిని ఆ విధంగా ఆరాధించడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. 1938లో ఈ విగ్రహం ప్రతిష్ఠించిన దగ్గర నుంచి ఈ ఊరికి కనీసం 1-2 హోటళ్ళు కూడా ఉండేవి కాదు హనుమాన్ జంక్షన్లో. కానీ ఇప్పుడు హనుమాన్ జంక్షన్ అనే ఒక ఊరు వెలిసింది. ఒకటి కాదు ఇద్దరు కాదు, కొన్ని వేల మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారంటే కారణం నా వెనక కనబడుతున్న అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహం. సాధారణంగా ప్రతి హనుమంతుల వారి విగ్రహం ఉన్నప్పుడు ఆ గుడిలో ఖచ్చితంగా రాముల వారి విగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఎంత పెద్ద గుడి అయినా కూడా. కానీ ఇక్కడున్న హనుమాన్ జంక్షన్లో ప్రత్యేకత ఏంటంటే అభయాంజనేయ స్వామి విగ్రహం భారీగా కనబడుతూ ఉంటుంది. కరెక్ట్గా దానికి ఆపోజిట్లో, అంటే ఇప్పుడు నేను నిలబడింది పశ్చిమ గోదావరి జిల్లా, అంటే ఇప్పుడు ఏలూరు జిల్లా, బట్ ఉమ్మడిగా ఉన్నప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటే కృష్ణా జిల్లాలో శ్రీరాములు వారు ఉంటారు. సో ఇప్పుడు మనకు కనబడుతున్నది రోడ్డు, ఇది జంక్షన్. ఈ జంక్షన్లో ఈ పాయింట్ అంతా కూడా మనకి ఎదురుగా కనబడుతున్నది శ్రీరాముల వారి గుడి. శ్రీరాముల వారి గుడి ఉన్నది కృష్ణా జిల్లా, అక్కడ విగ్రహం కనబడుతుంది కృష్ణా జిల్లా. కరెక్ట్గా రోడ్డుకి పక్కనే, అంటే రోడ్డుకి యువతల మనం నిలబడింది అభయ ఆంజనేయ స్వామి గుడి, అది కూడా హనుమాన్ జంక్షన్లో అభయ ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ మరొక విశిష్టత ఏం చెప్పాలంటే, ఇదే గుడి నిర్మాణం చేపట్టినప్పుడు 1938 తర్వాత నుంచి కూడా, అంటే ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో జిల్లాలో ఏర్పడిన దగ్గర నుంచి చూసుకుంటే అప్పటి నుంచి కూడా ఈ గుడి మెట్లు ఏవైతే ఉన్నాయో ఈ గుడి మెట్లు ఎక్కేంత వరకు కూడా, అంటే ఇక్కడ వరకు కూడా, నేను నిలబడిన ఇక్కడ వరకు కూడా కృష్ణా జిల్లా లెక్క వచ్చేది. కరెక్ట్గా గుడి మెట్లకి ఎండింగ్ ఈ పాయింట్ నుంచి విగ్రహం ఉన్నదేమో పశ్చిమ గోదావరి జిల్లా, ప్రస్తుతం ఏలూరు జిల్లా, బట్ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా. ఇలా 2 జిల్లాల్ని కలుపుతూ ఉన్న ఏకైక దేవాలయం హనుమాన్ జంక్షన్. ఒక ఊరిని క్రియేట్ చేసింది హనుమాన్ జంక్షన్లో ఉన్న ఈ అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహం. 1 కాదు 2 కాదు, ఎన్నో విశేషాలు ఉన్నాయి. అందులో ఒకే ఒక ప్రత్యేకత ఏంటి అంటే, మొత్తం దేశంలో కాదు ప్రపంచంలో ఉన్న హనుమంతుల వారు అందరూ కూడా వానర రూపంలో ఉంటే, మానవ రూపంలో ఉన్న ఏకైక హనుమంతుల వారి విగ్రహం ఉన్నది కూడా హనుమాన్ జంక్షన్లోనే. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ హనుమాన్ జంక్షన్ చరిత్ర, అలాగే గుడి డెవలప్మెంటు, అలాగే వాహనదారులందరూ కూడా తమ సొంత దేవుడిగా హనుమంతుడిని భావించి లారీలు, బస్సులు అన్నిటి మీద కూడా హనుమంతుల వారి విగ్రహాన్ని పెట్టుకుంటున్నారంటే దానికి ప్రధాన కారణం హనుమంతుల వారిని ఓన్ చేసుకోవడం. హనుమాన్ జంక్షన్ నుంచి ఒక్కసారి కెమెరామెన్ కృష్ణ ఒకసారి ప్యాన్ చేస్తున్నారు. ఇది మనం చూస్తున్నాం, ఇదంతా కూడా ఒక జంక్షన్ అంటే 4 కోడ్ల, ఇదంతా కూడా ఒక పాయింట్ లాగా దీన్ని ఇక్కడ చూస్తూ ఉంటారు. 1938లో అప్పట్లో నూజివీడు జమీందారులు ఈ గుడి కట్టించినట్టుగా కూడా చెప్తున్నారు. ఈ జంక్షన్ ఉంది కదా, అప్పట్లో నేషనల్ హైవే కింద ఇది ఉండేది. ఇప్పుడంటే ఈ ఊరంతా కూడా బాగా డెవలప్ అయింది. కానీ అప్పట్లో ఇదంతా కూడా పొలాల మధ్యలో నుంచి నేషనల్ హైవే, కనీసం 1-2 హోటళ్ళు కూడా లేని ఆ పరిస్థితుల్లో 1930లో చాలా చిన్న పాకలు 2 మాత్రమే ఉండేవని చెప్తున్నారు. అటువంటి సమయంలో నూజివీడు జమీందారు కట్టిన ఈ అభయాంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ వాళ్ళందరికీ కూడా, అంటే నేషనల్ హైవే పైన విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఇదొక గుర్తుగా మారిపోయింది. హనుమాన్ జంక్షన్ వచ్చాము అంటే ఏలూరు కానీ విజయవాడ కానీ రావాలంటే మధ్యలో ఉండేది హనుమాన్ జంక్షన్. హనుమాన్ జంక్షన్ దగ్గర ఆగడం, కాసేపు ఇక్కడ టీలు తాగడం, అలాగే హనుమంతుల వారిని దర్శించుకోవడం, ఇట్లా కొంచెంగా ఇప్పుడు హనుమాన్ జంక్షన్ అనే పేరుతో ఒక పెద్ద ఊరే, వేల మంది నివసించే ఊరు తయారైంది. అంటే హనుమంతుల వారి గొప్పతనం అటువంటిది. విగ్రహ ప్రతిష్ట ఏ సమయంలో చేశారో తెలియదు, కానీ ఇప్పటికీ కూడా హనుమాన్ జంక్షన్ అంటే వచ్చే ప్రతి ఒక్కరూ కూడా, లారీ కొన్న ప్రతి ఒక్కరూ అప్పట్లో ఖచ్చితంగా హనుమాన్ జంక్షన్కి వచ్చేవాళ్ళు, పూజలు చేయించేవాళ్ళు. కొత్త వెహికల్ కొన్న ఎవరైనా ఇక్కడికి వచ్చేవాళ్ళు. అటువంటి అద్భుతమైన చరిత్ర కలిగిన ఈ హనుమంతుల వారి
విగ్రహాన్ని ఆ రోజుల్లోనే ఫ్యామిలీ అంటే నూజివీడు జమీందారులు వాళ్ళు అప్పట్లోనే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టుగా కూడా చెప్తున్నారు. 2 జిల్లాల బోర్డర్గా దీన్ని భావించేవాళ్ళు. కేవలం అదొకటే కాదు, దీనికి ఉన్న చరిత్ర 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే కనీసం ఒక రోజు పడుతుంది. అన్ని విశేషాలు ఈ హనుమంతుల వారికి ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తుంటే సాధారణంగా మీరు ఏ హనుమంతుల వారి విగ్రహం చూసినా కూడా వానర రూపంలో హనుమంతుల వారు ఉంటారు. కానీ ఇక్కడ ఒకసారి చూడొచ్చు, మానవ రూపంలో సేమ్ మనిషి రూపంలోనే ఇక్కడ హనుమంతుల వారు ఉంటారు. పైగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హనుమంతుల వారికి మీకు ఫోటో క్లియర్గా కనబడిపోయినప్పటికీ కూడా పూర్తిగా అంటే హనుమంతుల వారు అంటే బలిష్టంగా ఉంటారు. కానీ ఇక్కడ హనుమంతుల వారికి ఏంటంటే దాదాపుగా ఒక 6 ప్యాక్ రూపంలో బాడీ ఉంటుంది. పైగా వెనకాల చూడొచ్చు అరటిగలని ఆయన తోకతో అరటిగలని పట్టుకుని ఆపినట్టుగా కూడా ఉంటుంది. ఆ విజువల్స్ చూస్తుంటే నిజంగా 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ హనుమంతుల వారి విగ్రహం. సో ఇక్కడ ఈ మొత్తం విశిష్టత ఏంటి, ఇంత పెద్ద హనుమాన్ జంక్షన్కి ఇంత పెద్ద పేరు రావడానికి కారణమైన ఈ విగ్రహ ప్రతిష్ట దగ్గర నుంచి మొదలు పెట్టుకొని దీన్ని ఎలా పరిరక్షిస్తూ వచ్చారు, ఇప్పుడు ఏకంగా ఇది ఒక మొత్తం ఎండోమెంట్కి ఈ మొత్తం టెంపుల్ వెళ్ళిపోయింది అంటే దీన్ని డెవలప్మెంట్కి సంబంధించి చుట్టుపక్కల వాళ్ళు ఎలా సహకరించారు అనేది ఒకసారి తెలుసుకుందాం. యువ గారు నమస్తే అండి. సో ఆలయ అర్చకులు ఉన్నారు రాము గారు. సార్ నమస్తే. అంటే హనుమంతుల విగ్రహాలన్నీ కూడా ఎక్కడైనా ఒకే రకంగా ఉంటాయండి, బట్ ఇక్కడ మానవ రూపంలో ఉంటుంది, రీజన్ ఏంటి? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానం, హనుమాన్ జంక్షన్, అప్పనవీడు గ్రామం. నా పేరు రామానుజాచార్యులు. ఈ దేవస్థానంలో అర్చక స్వామిగా పనిచేయుచున్నాను. నూజివీడు జమీందారు అయినటువంటి వెంకటాద్రి అప్పారావు బహదూరు గారు 1938 సంవత్సరంలో ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. అయితే మొత్తం మీద విగ్రహాలన్నీ కూడా వానర రూపంలో ఉంటాయి. ఇక్కడ వచ్చేపాటికి ఒక మానవ రూపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. ఒక బలిష్టమైనటువంటి వ్యాయామ కళాకారుడు ఎలా ఉంటాడో అలా విగ్రహం రూపురేఖలు ఉంటాయి. రీజన్ ఏంటండి అట్లా ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? ఆ జమీందారు అయినటువంటి వెంకటాద్రి అప్పారావు గారి ఆంజనేయ స్వామి వారు స్వప్నంలో అలా సాక్షాత్కరించారు. అదే రూపాన్ని చిత్రీకరించి విగ్రహాన్ని తయారు చేయించారు. అట్లా ఉండడం వల్ల అంటే హనుమంతుడు వానర రూపంలో కాకుండా మానవ రూపంలో ఉండడం వల్ల ఇంకా ప్రత్యేకత ఏమైనా ఉంటుందా? అంటే ఏమన్నా పూజల్లో కానీ లేకపోతే ఇతర విశేషాల్లో కానీ? అటువంటి దేవుడు ఏమీ ఉండదండి. వీళ్ళు కామరూపులు కాబట్టి వానర రూపంలో ఉంటారు, మానవ రూపంలో కూడా ఉంటారు. పూజలు విశేషాలు ఎందుకంటే ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, హనుమంతుని దేవాలయాలు, కానీ అందరూ కూడా వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సో వచ్చిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోతుంటారు. అంటే మీరు చూసిన వాళ్ళలో అంటే ఇక లారీ డ్రైవర్లు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, బట్ ఇలా వచ్చి వెళ్ళిపోతున్నారు కదండి. ఇంత పెద్ద ఊరికి ఇంత పేరు వస్తుంది, హనుమాన్ జంక్షన్గా మారుతుంది అని ఎప్పుడైనా అనుకున్నారా? ఎవరూ ఊహించలేదండి. మామూలుగా మొట్టమొదట స్వామివారు ఒక్కళ్ళే ఉండేవాళ్ళు, ఈ విగ్రహం ఒక్కటే ఉండేది. కొంతకాలం 1938లో విగ్రహాన్ని పెట్టారు. 1981లో లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కనుమూరి సూర్యనారాయణరాజు గారు ఈ ఆలయాన్ని నిర్మింపజేశారు. శిలా విగ్రహాన్ని వాయు ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి నిదానంగా డెవలప్మెంట్ అవుతూ వచ్చింది. అప్పటి నుంచి దేవాలయం దినదినాభివృద్ధి చెందింది. లారీలు ఉన్నప్పుడు, వాహనాలు కొన్నప్పుడు, కొత్తవి ఏవైనా సరే ప్రతి ఒక్కటి కూడా ఈ దేవాలయానికి వచ్చి పూజ చేయించుకుని వెళ్తూ ఉంటారు. ఇంత చిన్న ప్రదేశంలో ఇంత మహిమాన్వితంగా ఉండడానికి కారణం ఏంటండి? ఒకటి స్థల మహిమ, 2 విగ్రహ మహిమ. ఎటువంటి పూజలు చేస్తే ఇక్కడ మేలు జరుగుతాయి? ఎందుకంటే వచ్చే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు. ఎందుకంటే చాలామంది డ్రైవర్లు వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు, కానీ దండం పెట్టుకుని వెళ్ళకపోతే ఖచ్చితంగా కీడు జరుగుతుందనే ఫీలింగ్ కూడా చాలామందిలో ఉండేది. సో అంటే ఏంటండి ఈ స్థల మహిమని మీరు అంటున్నారు? విజయవాడ నుంచి కానీ అటు పైనుంచి ఇతర రాష్ట్రాల నుంచి బయలుదేరేటువంటి బళ్ళన్నీ కూడా హనుమాన్ జంక్షన్ వచ్చి ఇక్కడ ఆగి ఇంకా పైకి ఇటు ఏలూరు, విశాఖపట్నం, కలకత్తా అటు వెళ్ళాలి. అటు వెళ్ళేటువంటి లారీ డ్రైవర్లు కానీ వాహనదారులు కానీ ఎవరైనా సరే వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరిక స్వామివారి దగ్గరికి వచ్చి ₹1 వేసి నమస్కారం చేసుకుని ఆయన సింధూరం పట్టుకుని వాహనాన్ని పెట్టుకుని వెళ్ళి క్షేమంగా వెళ్ళి లావాలి స్వామిని దండం పెట్టుకుని వెళ్ళేవారు.
అలాగే వచ్చేవాళ్ళు. వాళ్ళ కోరికలు నెరవేరాయి, మళ్ళీ వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు. ఎటువంటి పూజలు నిర్వహించాలండి? చాలామంది చాలా హనుమాన్ గోళ్ళలో జరిగేది వేరు, బట్ ఇక్కడ హనుమంతునికి తమలపాకులతో ప్రత్యేకంగా పూజ చేయాలని చాలా రకాల కథలు ఉన్నాయి. స్వామివారికి సింధూరార్చన చేస్తారు, తమలపాకులతో అష్టోత్తర శతనామార్చన చేస్తారు, స్వామివారికి వడమాలలు వేస్తారు, అప్పాల మేళ వేస్తారు, నిమ్మకాయల దండలు వేస్తారు. అలాగే స్వామివారికి ప్రతి నెలా కూడా జన్మ నక్షత్రం జరుగుతుంది, పూర్వభాద్ర నక్షత్రం. ఆ నక్షత్రం రోజున పంచామృతాభిషేకం జరుగుతుంది, ప్రాతకాలాన నక్షత్రహారతి కార్యక్రమం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా స్వామివారికి భక్తులు వచ్చినటువంటి భక్తులను దర్శనం చేసుకుంటారు, సింధూరార్చన తమలపాకుల అర్చన చేయించుకుని వెళ్తూ ఉంటారు. వచ్చినటువంటి భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరుతూ ఉంటాయి, స్వామివారు అభయం ఇస్తూ ఉంటాడు. మళ్ళీ వారి కోరిక నెరవేరుతుంది, వాళ్ళు మొక్కు తెచ్చుకుని వెళ్తూ ఉంటారు. చాలామంది భక్తులు అడిగేది ఏంటంటే అండి, ఇంత హైవే మీద ఉంది కాబట్టి సరిపోయింది, బట్ ఈ గుడిని ఇంకా డెవలప్ చేయొచ్చు కదా అని చాలామంది అడుగుతారు. అంటే అవకాశం ఉందా ఇక్కడ? లేదండి, ఈ చిన్న ప్రదేశంలోనే దేవాలయం ఉంది. ఇదంతా కూడా ఆర్ఎండ్బి వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది. ఇంకా ఏ ప్లేసు లేదు అభివృద్ధి చేయడానికి. కానీ దత్తత సత్రం ఒకటి ఉంది, సత్రంలో ఇవాళ శంకుస్థాపన చేశాము. చింతమనేని ప్రభాకర్ గారు, గన్నవరం శాసనసభ్యులు, ఏలూరు దెందులూరు శాసనసభ్యులు గారు, మంత్రి గారి చేత ఇవాళ శంకుస్థాపన చేశాం డెవలప్మెంట్ చేయడానికి. ఫైనల్గా చెప్పండి, అభయాంజనేయ స్వామి వారు అంటేనే చాలా మహిమ గల అలాంటి ఆంజనేయ స్వామి మానవ రూపంలో ఉన్నారు కాబట్టి అంటే దర్శించుకుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? స్వామివారిని దర్శించుకోగానే మళ్ళీ దర్శించుకోవాలనే కోరిక భక్తులకి కలుగుతుంది. స్వామివారిని దర్శించుకుని వెళ్ళడం వల్ల వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. వారికి స్వామివారు అభయం ఇచ్చి వారి కోరికలు నెరవేర్చడం వల్ల స్వామివారిని మళ్ళీ వచ్చి దర్శించుకుని వెళ్తూ ఉంటారు. సో ఫైనల్గా చైర్మన్ గారు, ఇంకా అంటే ఎటువంటి ఎన్నో దేవాలయాల చైర్మన్గా ఉండొచ్చు, కానీ హనుమాన్ జంక్షన్ లాంటి అతిపెద్ద దేవాలయం పెద్దది కాకపోవచ్చు, కానీ అంత ప్రాశస్త్యం కలిగిన దేవాలయం చైర్మన్గా ఉన్నారు. అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఈ దేవాలయం ఎంత బాగా అభివృద్ధి చెందుతుంది, హనుమాన్ జంక్షన్ ఊరికే విగ్రహం వల్ల పేరు వస్తుందని అనుకున్నారా? ఇది హనుమాన్ జంక్షన్ ఊరికి కాదు, ఇది చుట్టుపక్కల 200-300 గ్రామాలకి ఎలవేలుపు దైవం. పొద్దున్నే లేచి ఫోన్లో కానీ వాట్సాప్ గ్రూపుల్లో స్టేటస్లో కూడా ఆంజనేయ స్వామిని పెట్టుకొని ఆయన ఫోటో చూసుకొని ఆయన బొమ్మ చూసుకొని కానీ కళ్ళు తెరిచి ఆయన బొమ్మ చూసుకొని కానీ దినచర్యలో పాల్గొనే ఆచారాలు సాంప్రదాయం ఇక్కడ కొనసాగుతుంది. ఇలాంటి దేవాలయాలకి మేము చైర్మన్ ఉండటం అంటే మాకు చాలా అదృష్టం. అది అసలు ఆంజనేయ స్వామి మాకు ప్రత్యక్షమయ్యి మాకు వరమిచ్చినట్టు, అది అలాంటి అనుభూతి మాకు ఉంటుంది. అందువల్ల ఆ బాధ్యత భుజాన వేసుకున్న తర్వాత మా శాయశక్తుల మాకు వినూత్నంగా ఇంకా ప్రాశస్త్యంగా మాకున్న మీడియా సహకారంతో దానివల్ల మేము కూడా ఈ కార్యక్రమాలు 6 రోజులు దిగ్విజయంగా కార్యక్రమాలు చాలా బాగా అద్భుతంగా చేయగలిగాం. చాలా ఎందుకంటే ఎంత వాహనదారులు అందరూ కూడా ఎందుకని ఆగి మరి అంటే చాలా ఆంజనేయ స్వామి గుళ్ళు ఉండొచ్చు, బట్ హనుమాన్ జంక్షన్లో ఆంజనేయ స్వామి దర్శించుకుంటే చాలు మనకి మంచి జరుగుతుంది అని వాహనదారులు ఎందుకు అంత నమ్మకం? ఇది ఎక్కడ ప్రారంభమైందంటే ఈ హనుమాన్ జంక్షన్ అనేది 80% వాహన రంగంలో ఉండే ఓనర్లు కానీ వర్కర్లు కానీ ఆ రంగం మీద ఆధారపడి జీవించే ప్రాంతం ఇదంతా ఎక్కువ. ఇది ఒక చిన్న స్థాయిలో ఉన్న రోజుల్లో ఈ గుడిని రాజాబాబు గారు తండ్రి గారు చినరాజు గారు వాళ్ళంతా ఈ గుడి అభివృద్ధిలో గుడిని జనాల్లోకి తీసుకెళ్లడంలో వాళ్ళు గడిచిన 50 సంవత్సరాలలో వాళ్ళ కృషి అద్భుతం. వాళ్ళు మోటార్ ఫీల్డ్ రంగం అవటం వల్ల కొన్నాళ్ళు ఒక రకంగా వీళ్ళు మోటార్ ఫీల్డ్ మా ఆంజనేయ స్వామిని మాత్రం ఓన్ చేసుకున్నారు. వాళ్ళు అసలు మా దేవుడు అన్నట్టుగా మా ఊళ్ళో ఉన్న ప్రతి లారీ మీద కూడా ఈ బొమ్మ ఉంటుంది, ఆంజనేయ స్వామి గారి ఈ ఆంజనేయుడు బొమ్మ ఉంటుంది. అలాంటి ఆనవాయితీ కొనసాగటం, వాళ్ళు ఈ మోటార్ ఫీల్డ్ వాళ్ళంతా మా దేవుడు అనుకునే ఫీలింగ్ రావడం, అట్లా నిదాన క్రమేపీ ఇది చుట్టుపక్కల అన్ని గ్రామాలకి అన్ని జిల్లాలకి అన్ని స్టేట్ మొత్తం కూడా విస్తరించింది. ఈ ఆంజనేయ స్వామిని పర్టికులర్గా హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామిని మాత్రం వాహన రంగం వాళ్ళు ఖచ్చితంగా మా స్వామి మా సొంతం అనే వాళ్ళు ఒక ఆధ్యాత్మిక భావంలో ఉంటారు. అందువల్ల ప్రతి ఒక వాహనం ఇక్కడ ఆగటం, ఇక్కడ సెంటిమెంట్ వాళ్ళు కానుక 10 రూపాయలు వేస్తారు, 5 రూపాయలు దండం పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకొని వెళ్ళటం అనేది ఒక ఆనవాయితీగా కొనసాగుతుందండి. బేసిక్గా ఏ ఊరికైనా ఆంజనేయ స్వామి విగ్రహం ఖచ్చితంగా ఉంటుందండి, బట్ ఊరి పేరే ఆంజనేయ స్వామి పేరుతో వచ్చింది, బట్ రికార్డ్స్లో ఎట్లా ఉన్నా కూడా హనుమాన్ జంక్షన్ అనేది ముద్ర పడిపోయింది. హనుమాన్ జంక్షన్ అనేది స్టేట్లోనే ఒక బ్రాండెడ్ ఏరియా కింద ఆంజనేయ స్వామి దయ వలన మా ప్రాంతానికి ఇది మామూలుగా అయితే 2 జిల్లాలు, ఇది 2 జిల్లాలు 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు. ఇదివరకే 3 అసెంబ్లీలు ఉండేవి. 2009 డీలిమిటేషన్ అప్పుడు వ్యవస్థీకరణ అప్పుడు 2 అయ్యి 2 జిల్లాలు. ఇప్పుడు కూడా అది కృష్ణా జిల్లా, ఇది ఏలూరు జిల్లా.
అయినా సరే ఇదంతా టోటల్గా హనుమాన్ జంక్షన్ అంటే ఒక బ్రాండ్గా ఈ ఆంజనేయ స్వామి దయ వల్ల అదొక బ్రాండ్ కింద మాకు ఏర్పడింది. మేము హనుమాన్ జంక్షన్ వాసులుగా ఎక్కడికి వెళ్ళినా మాకు ఒక గుర్తింపు ఉంటుంది. అదంతా ఆంజనేయ స్వామి వారి దయ, అలాగే మేము భావిస్తాం. ఫైనల్ చెప్పండి, గుడి డెవలప్మెంట్కి సంబంధించి ఎటువంటి ఏర్పాటు లేదు, ఎందుకంటే హైవే మీద ఉంది కాబట్టి ఇంకా గుడి డెవలప్మెంట్, ఎందుకంటే రోజు ఒకళ్ళు కాదు వందల వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డెవలప్మెంట్కి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు? డెవలప్మెంట్కి సంబంధించి ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఎంపీ గారు మా పుట్ట మహేష్ గారు ఒక మల్టీపర్పస్ షెడ్ కింద ఒక 40 లక్షల గ్రాంట్ ఇస్తే దానికి ఇప్పుడే ఒక గంట ముందే భూమి పూజ జరిగింది. దానికి గౌరవ మన బీసీ శాఖ మంత్రి గారు సవిత గారు కూడా వచ్చి ఆయన మన పక్కన నియోజకవర్గ గన్నవరం శాసనసభ్యులు వారు వెంకటరావు గారు వీరు కూడా వచ్చి వారు కూడా భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అది ఒక అభివృద్ధిలో భాగంగానే అని మేము భావిస్తున్నాము. ఇంకా తదుపరి ఇంకా కొంత సహకారం గవర్నమెంట్ సహకారంతో ఇంకా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. వాటిని కూడా ఖచ్చితంగా మా బోర్డు టైంలో మేము సాధిస్తామనే నమ్మకం ఉంది. దానికి మాకు మా ఆంజనేయ స్వామి మా వెన్నుదని ఉంటాడు. మా ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయని మేము భావిస్తున్నాం. మొత్తం మీద స్థల పురాణం అనేది ఈ ఊరు మొత్తం తలరాతను మార్చేసిందనే చెప్పుకోవచ్చు. 1-2 హోటల్స్ ఉన్న ఈ హనుమాన్ జంక్షన్కి ఇప్పుడు వేల మంది ఇక్కడ నివాసానికి ఉన్నారంటే కారణం వెనకాల కనబడుతున్న అభయాంజనేయ స్వామి హనుమాన్ జంక్షన్ అనే పేరుకి ఈ హనుమంతుడు గుర్తింపు తీసుకొచ్చాడనే చెప్పాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో హనుమాన్ జంక్షన్లోనే కాదు, ఇటు కృష్ణా జిల్లా కావచ్చు, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్కరింట్లో కూడా ఇదే అభయాంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది. ముఖ్యంగా లారీలు వాహనదారులు ప్రతి ఒక్కరి ఆటో దగ్గర నుంచి మొదలు పెట్టుకుని లారీలు బస్సుల వరకు కూడా ఖచ్చితంగా అభయాంజనేయ స్వామి వారి ఏదైతే ముఖ చిత్రం ఉంటుందో అదే ముఖ చిత్రంతో కూడా ఫోటోలు ఉంటాయంటే అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో కాదు, 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, యావత్ భారతదేశంలో హనుమంతుడు వానర రూపంలో ఉంటే మానవ రూపంలో ఉన్న ఏకైక హనుమంతుడు అన్నది హనుమాన్ జంక్షన్. స్థల పురాణం అలాగే విగ్రహం యొక్క విశిష్టత ఈ రెండు ఈ ఊరికే కాదు ఈ రాష్ట్రానికే పేరు తీసుకొచ్చాయనేది ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద డెవలప్మెంట్ రూపంలో ఖచ్చితంగా దీన్ని ఇంకా మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి ఆలయ కమిటీ వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా ఒకసారి కనుక మీరు విజయవాడ నుంచి అంటే మీరు చెన్నై దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మీరు విశాఖపట్నం వరకు కూడా ఎక్కడికి వచ్చినా కూడా ఖచ్చితంగా విజయవాడ దాటి వస్తే మాత్రం హనుమాన్ జంక్షన్ దగ్గర రండి. హైవే మారినా కూడా హనుమాన్ జంక్షన్కి వచ్చే రూట్ వేరుగా ఉంటుంది. ఒక్కసారి హనుమంతుడిని దర్శించుకోండి. ఖచ్చితంగా దాని తర్వాత జరిగే మీ పరిణామాలు అయితే చాలా పాజిటివ్గా ఉంటాయి అనేది ఇక్కడ వాళ్ళు చెప్తారు. కాబట్టి వీలైతే హనుమాన్ జంక్షన్లో ఉన్న అభయాంజనేయ స్వామిని దర్శించుకోమని అయితే ఆలయ అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, హనుమాన్ జంక్షన్ నుంచి.